హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓవెన్ రుచులు. ఈరోజు ఓవెన్ రుచుల్లో పిజ్జా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ ఇక్కడ మనం వెజ్జీస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మీ ఫేవరెట్ అయిన వెజ్జీస్ అనేది తీసుకోవచ్చు. నేనైతే ఆనియన్, క్యాప్సికమ్, టొమాటో, అలాగే స్వీట్ కార్న్ అండ్ పన్నీర్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మష్రూమ్ తీసుకోవచ్చు, బ్రాకలీ తీసుకోవచ్చు, అలాగే రెడ్ క్యాప్సికమ్ ఏవైనా తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ అయితే మనం పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవాలి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే పెప్పర్ పౌడర్, 1 స్పూన్ మస్టర్డ్ ఆయిల్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ అనేది హాఫ్ అన్ అవర్ పాటు మనం మ్యారినేట్ చేసుకోవాలండి. అప్పుడే ఆ మసాలా అనేది పన్నీర్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి పిజ్జా బేక్ చేసుకోవడానికి ప్లేట్ అండి. ఇది నాకు ఓవెన్తో పాటు వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది, ఒక్కసారి సర్చ్ చేయండి. దానికి బటర్ అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను రెడీమేడ్ పిజ్జా బేస్ యూస్ చేస్తున్నాను త్వరగా అయిపోవడానికి. సో దానికి కూడా బటర్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను 2 సాసెస్ యూస్ చేశానండి. ఒకటి వచ్చేసి షెజ్వాన్ సాస్, అలాగే పాస్తా అండ్ పిజ్జా సాస్. పాస్తా అండ్ పిజ్జా సాస్ పిట్ అనేది మిస్ అయింది. సో అదొక స్పూన్ అండ్ ఇదొక స్పూన్ యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను డైసెడ్ చీజ్ యాడ్ చేస్తున్నానండి. మీరు నార్మల్ చీజ్ తీసుకొని గ్రేట్ చేసి అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ వెజిటేబుల్స్ అన్నీ ఇలా అరేంజ్ చేసేసుకొని పైనుంచి ఇంకొంచెం చీజ్ వేసుకోవాలి. ఎంత చీజ్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకా పైనుంచి ఆర్గానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కావాలంటే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆర్గానో మీ దగ్గర లేకపోతే మనం పిజ్జా కొన్నప్పుడు 2 ప్యాకెట్స్ ఇస్తారు కదండి, ఆ 2 ప్యాకెట్స్ కూడా మనం వేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఓవెన్లో పిజ్జా బేక్ చేయడానికి ప్రీహీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 230 డిగ్రీస్లో ఫస్ట్ ప్రీహీట్ చేసుకుంటున్నాను ఓవెన్ని. ప్రీహీట్ అయిపోయిన తర్వాత లో ర్యాక్ ఉంటుంది కదండి, లో ర్యాక్ మీద పిజ్జా ప్లేట్ అనేది పెట్టుకొని మనం పిజ్జాని బేక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 230 డిగ్రీస్లో ఒక 10 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటున్నానండి. అంతే, బేక్ చేసుకున్నాక ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడివేడిగా తినేయడమే. చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉంటుంది పిజ్జా. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.